ఇప్పుడు వచ్చేసి మనం తీసుకుంటున్నాము పటాసులు. చూడండి, ఇది వచ్చేసి ఒక షీట్ అనమాట. ఇది వచ్చేసి ఇంకో షీట్ వచ్చేసి ఆల్రెడీ ఓపెన్ చేసినాను. చూడండి, వీటి పర్పస్ వచ్చేసి మీకు ముందు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనం బయలుదేరదాం. ఇక్కడ వచ్చేసి నిన్న విడిగా తీసి పెట్టినాను పటాసులు 2. ఓకే, ఇక్కడ ఉన్నాయి. ఇవి తీసుకొని అయితే మనమైతే బయలుదేరదాము. సారీ ఫ్రెండ్స్, నేను ఇంట్రడక్షన్ చెప్పకుండా ఏదేదో చెప్తున్నా కదా. ఇప్పుడు వచ్చేసి ఇంట్రడక్షన్ అయితే నా గురించి చెప్తాను. నా పేరు వచ్చేసి బయ్యారెడ్డి అనమాట. నేను వచ్చేసి ఇక్కడే విలేజ్లో ఉంటాను అనమాట. అప్పుడప్పుడు బెంగళూరు వేస్తుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీకు పర్పస్ ఏంటో చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసినాం పొలం దగ్గరికి. పొలం దగ్గర మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మొన్న వచ్చేసి చాలా పెద్ద పాము ఉన్నింది అనమాట. ఇంతకుముందు వచ్చేసి ఒక 2 months మేబీ 2 months ముందు ఇక్కడ వచ్చేసి చెట్లు మొత్తం నాటినాం కదా. ఈ చెట్లు వచ్చేసి ఇప్పుడు కాయలు కూడా కాసేసినాయి అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఎర్రగా టమోటాలు మొత్తం కాసేసింది. ఇది ఇక్కడ వచ్చేసి కొన్ని పడిపోయినాయి. ఇది వచ్చేసి బరువు తట్టుకోలేక టమోటాలు మొత్తం కిందకి పడిపోయినాయి. ఇట్లా ఉంటుంది అనమాట టమోటాలతో. ఇప్పుడు వచ్చేసి కరెంటు వెళ్ళిపోయినట్టుంది. మోటార్ అయితే పోలేదు, మోటార్ ఆగిపోయింది. మనకు వచ్చేసి ఇక్కడ కాదు పని, ఇంకా ముందుకైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ముందుకు వెళ్ళి చూద్దాము అక్కడ ఏముంటుంది అనేది. ఒకసారి అయితే చూద్దాము ఫ్రెండ్స్. నిన్నైతే నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే వీడియో చేశాను, అప్లోడ్ చేశాను. అదైతే ఎవరు చూడలేదన్నమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బిగినర్స్, మనమంతా బిగినర్స్ అనమాట. ఒక అతను అయితే కడప అబ్బాయి కామెంట్ చేశాడు, నేను కూడా మంచి స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేశానని. థ్యాంక్ యూ బ్రదర్. ఇలాంటి మంచి స్టాక్స్ చూసి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, కొద్దిగా ప్రాఫిట్స్ బాగుంటాయి. నేను వచ్చేసి చేసిన మిస్టేక్ ఏంటంటే వడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేసిన. ఆ టైంలో సుజిలాన్లో వచ్చేసి 39-40 రూపీస్ ఉండేది. సుజిలాన్లో ఇన్వెస్ట్ చేసింటే ఇప్పుడు నాకు వచ్చేసి 83 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ఒక 10,000 నేను ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ పాటికైతే మన డబ్బులు అయితే డబల్ అయిపోయేది. అలాంటి కొన్ని స్టాక్స్ వచ్చేసి ర్యాలీ అవుతాయి అప్పుడప్పుడు. కాబట్టి పెన్నీ స్టాక్స్ కూడా కొద్దిగా చూసుకోండి అనమాట. ఓకే, ఇతడేంటి ఇక్కడ వచ్చేసి స్టాక్స్ గురించి అంతా మాట్లాడతారు అనుకుంటున్నారా? అంతే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి టాపిక్లోకి ఇప్పుడైతే వచ్చేస్తాం అనమాట. అప్పుడప్పుడు ఏంటంటే మనం టాపిక్ డైవర్ట్ కూడా అయిపోతాము. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం వాన్ దగ్గరికి వచ్చేసినాము. అక్కడ వచ్చేసి మనం టెంకాయ చెట్లు పొడిచింది రోజైతే నేను చూపిస్తున్నానే ఉన్నాను మన వ్లాగ్స్ అయితే. నా ముందు ప్రీవియస్ వ్లాగ్స్ అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ప్రీవియస్ వ్లాగ్స్ అయితే వ్యూస్ కొద్దిగా తక్కువ ఉన్నాయన్నమాట. వ్యూస్ కోసం కాదు, మనం చేసే యాక్టివిటీస్ కోసం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇదైతే బతికే ఉంది కొద్దిగా, అదైతే ఫుల్గా చచ్చిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం పటాసులు తీసుకొని బండ మీదకి పోయి పెడతామన్నమాట. ఎందుకు పెడతామంటే మనకు వచ్చేసి కోతులు రాకుండా ముందే వాటిని బెదిరించేదానికి అనమాట. కోతులు వచ్చేసి మనకు వాటికి వచ్చేసి ఒక ప్రో ఇన్ఫర్మేషన్ మాదిరి కాలిస్తే మనం ఇంటికి వెళ్ళిపోయినప్పుడు కూడా అవి రాకుండా ఉంటాయి. అందుకోసం కలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం మొన్న వచ్చేసి తయారు చేసాం దీన్ని. లోపల మొత్తం వచ్చేసి మురిగిడ్డు పెట్టేసినాం. ఒకసారి చూడండి, వీడికి వచ్చేసి బటన్ ఇప్పి చూపిస్తా. వీడి బటన్ చాలా టైట్గా ఉంది ఫ్రెండ్స్. వీడిని అయితే చాలా చక్కగా తయారు చేసాము. కష్టపడుతున్నా. వచ్చేసింది ఫ్రెండ్స్ బటన్. వీటిలో వచ్చేసి మొత్తం వరికప్పు వేసేసి, వరిగడ్డి అంటారు కదా, ఇది వేసేసి పెట్టేసినాము. వీడిని వచ్చేసి ఒకరోజు అయితే అక్కడ నిలబెట్టినాము. వీడు వచ్చేసి స్ప్రింక్లర్లో పెట్టింటే స్ప్రింక్లర్లో తడిసిపోయి కింద పడిపోయింది. కోతులు అయితే వీడికైతే ఒక్కటి కూడా భయపడలా. వీడు వేస్ట్ ఫెలో. వీడైతే మనకి యూజ్ అవ్వలేదన్నమాట. వీడు అవసరం అవుతాడు అనుకుంటే
వీడి వల్ల అయితే కోతులు అయితే అస్సలు బెదరలేదు. అందుకని వీడిని వచ్చేసి ఇక్కడ పండబెట్టేసామన్నమాట. వీడిని వచ్చేసి మళ్ళీ రేపు లేపుతాము. అక్కడ గుంత తవ్వేసి వీడిని లేపాల్సి ఉంటుంది. ఈ వేస్ట్ ఫెలోనే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మనతో. ఇప్పుడు వచ్చేసి పోదాం, మనము దూరంగా పోదాం. మీకు చూపిస్తాను. దూరంగా వెళ్ళేసి కొద్దిగా ఏమైనా పొటాసులు వచ్చేసి నేను తెచ్చిన్నాను కదా, ఈ పొటాసులు వచ్చేసి ఇక్కడ పేల్చేకే తెచ్చుకున్నాను అనమాట. డైలీ 2 పొటాసులు అయితే పేల్చుకుంటే మనకు దీపావళి మాదిరి అనిపిస్తుంది అనమాట. సారీ ఫ్రెండ్స్, జోక్గా చెప్తున్నా. ఇక్కడ వచ్చేసి కోతలు పెరిగేసినాయి కదా చెట్లు. ఈ కోతల కోసము డైలీ 2 లేదా 1 పటాసు అయితే కాల్చేస్తా, అవి ఉన్నా లేకుండా. దానివల్ల ఏంటంటే కోతలు అనేవి అట్టే పరిగెత్తాయి ఇట్లా రాకుండా. అది మనం చేయాల్సిన పని ఫ్రెండ్స్. అక్కడ పెద్దయ్య వచ్చేసి కొండెక్కుతున్నాడు. మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే కళ్ళతో కనిపిస్తున్నాడు. ఈ ఐఫోన్ అయితే అంతగా క్యాప్చర్ చేయలేకుంది. ఐఫోన్లు కూడా వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వచ్చేసి కెమెరా కొనుక్కోండి. ఏం కెమెరా అంటే ఇవి ఉంటాయి కదా, ఇవి సోనీ వచ్చేసి లెన్స్ ఉండేటివి కొనుక్కుంటే జూమ్ చేస్తాయి బాగా. అది ఫ్రెండ్స్ నా ప్రో టిప్. ఈరోజు డైలీ ఇలాంటి ఒక టిప్స్ అయితే చెప్తుంటా మీకు. మీరు కూడా నాకు టిప్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక అతను అయితే కటింగ్ వీడియో పెడితే బ్యాడ్ కామెంట్ పెట్టాడు ఫ్రెండ్స్. ఒక అతను మన యూట్యూబ్ సబ్స్క్రైబరే కాబట్టి క్షమించేసినాము. ఆ వీడియో డిలీట్ చేసేయని చెప్పింటే డిలీట్ చేసేసిన. మన సబ్స్క్రైబర్స్ మాట కూడా మనం పాటించాలి. అది ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ చంద్ర కూడా చెప్తాడు. ఇప్పుడు నేను పెడతాను పటాసు. మనకు టైం వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఇట్లా ఉండాల. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం సెట్ చేసుకుంటాం మొబైల్. సారీ, ఇది వచ్చేసి గీసేకి కావడంలే. సెల్లు పట్టుకొని పటాసు పెట్టడం అయితే కుదరడం లేదు ఫ్రెండ్స్. నా వల్ల అయితే కావడం లేదు. దీనికి స్టాండ్ కూడా లేదు కదా, అందుకనేసి పటాసు పేలిన తర్వాత మీకు వచ్చేసి వీడియో చూపిస్తా. ఇక్కడ మన దగ్గర పిల్లవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి మనం వచ్చేసి సెల్లు పక్కన పెట్టేసి నేనైతే పటాసు పేల్చేసి తర్వాత అయితే మనం వీడియో అయితే షూట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పటాసులు వచ్చేసి కొద్దిగా సౌండ్ ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకనేసి ఇవి వచ్చేసి పేపర్లు ఉంటాయి కదా, పేపర్లు కూడా దగ్గరలో పడలేదు, అన్నీ దూరంగా పడిపోయినాయి. ఇక్కడ ఒక ముక్క పడిపోయింది చూడండి, ఇక్కడ ముక్క పడిపోయింది. ఇంకా ముక్కలు అయితే కొన్ని అయితే కనపరాలా. ఎంత దూరంలో ఉన్నాయి ఏమో. ఇక్కడంతా మేబీ ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది. అది ఫ్రెండ్స్, పటాసు అయితే కాల్చేసిన. ఓ పటాసు అయితే ఎత్తి పెట్టుకున్నాం అనమాట, రేపటికి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి ఇంకో ప్రో టిప్ ఏంటంటే, మీ నుంచి నేను నేర్చుకోవాలనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి, కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి క్వాలిటీ. మేబీ ఎడిటింగ్ పరంగా అయితే కొద్దిగా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి మైక్ కూడా వాడాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. మైక్ కూడా అన్నీ మనం రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. నాకు ఎలా రికార్డ్ చేయాలి ఇదంతా వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చేసి, అన్న సాఫ్ట్వేర్లో ఏ ప్రొఫెషన్ అంటే ఏ స్కిల్ బాగుంటుంది ఫ్యూచరు అని అడుగుతున్నాడు. అతను వచ్చేసి చేసేది వచ్చేసి డెవాప్స్ అంట. బ్రదర్, మీకు ఎప్పుడైనా కోడింగ్ తెలిసింటే కోడింగ్ నేర్చుకోండి. నాన్ కోడింగ్ అయితే డెవాప్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్. మీరు యాక్చువల్గా ఆల్రెడీగా మంచి జాబ్లోనే ఉన్నారు కాబట్టి మీరు అదే కంటిన్యూ కావండి. నీకు డెవాప్స్లో కూడా వచ్చేసి మంచి ప్యాకేజీలు ఉన్నాయి. అప్ టు 20 lakhs 30 lakhs వరకు కూడా ప్యాకేజీలు ఇస్తారు నీ స్కిల్ సెట్ని బట్టి. లేదు కోడింగ్ వచ్చంటే నువ్వు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రదర్. నీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాబాయ్ సెలవు అనమాట. మరొక వీడియోతో అయితే మనం మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.